అంత్యక్రియలకి అటు కుటుంబీకులు కూడా అంగీకరించారు. అయితే శంకర్ గౌడ్ మృతదేహాన్ని డిపో వరకు తీసుకెళ్లేందుకు పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తర్వాత కుటుంబ సభ్యులు జేఏసీ నేతలతో పోలీసులు చర్చలు జరిపారు. అంత్యక్రియలకి కుటుంబ సభ్యులు అంగీకరించినట్టు తెలుస్తోంది. కుటుంబ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు బండి సంజయ్. కాసేపట్లో శంకర్ గౌడ్ అంత్యక్రియలు కూడా పూర్తవబోతున్నాయి. అయితే ఉదయాన్నే ఆయన పనిచేసిన నరసంపేట డిపో, ఆయనకి స్వతహాగా ఇల్లు కూడా లేదు, తన డిపోనే ఇల్లు అనుకున్నాడు, తను పనిచేసిన చోట ఇల్లుగా భావించాడు. కాబట్టి ఆ ఇంటికి మేము శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకెళ్తాం, అక్కడ కాసేపుగా సంతాపాన్ని తెలుపుతామని చెప్పి కార్మికులంతా ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకి కార్మికులకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అయితే జేఏసీ నేతలతో కార్మికులతో చర్చలు జరిపిన పోలీసులు కుటుంబంతో కూడా చర్చలు జరిపారట. కుటుంబం అంగీకరించింది, ఆయన అంత్యక్రియలు చేయడానికి కుటుంబం అంగీకరించింది, కుటుంబం అంగీకారమే ఫైనల్ అని చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అనడంతో అంత్యక్రియలకు లైన్ క్లియర్ దొరికింది. మరి కాసేపట్లోనే అంత్యక్రియలు జరగబోతున్నాయి. మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. చంద్రశేఖర్, ఎటకేలకి శంకర్ గౌడ్ అంత్యక్రియలకి లైన్ క్లియరెన్స్ వచ్చింది. సో కుటుంబం నిర్ణయమే ఫైనల్ అని చెప్పడంతో కుటుంబం నిర్ణయం తీసుకేసుకుంది. సో ఫైనల్గా కుటుంబం అంగీకరించిన కండిషన్స్ ఏంటి అంటే కొన్ని కండిషన్స్ పెట్టారు జేఏసీకి సంబంధించిన కార్మికుల నేతలు కూడా. సో వారంతా 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పారు. సో ఏ కండిషన్లతో కుటుంబం యాక్సెప్ట్ చేసింది, గవర్నమెంట్ ఏ రకమైనటువంటి ఇవ్వబోతోంది, వాళ్ళకి ఎక్స్క్రీషియా ఇవ్వబోతోంది? కాలం పాటు సేవలు అందించినటువంటి వ్యక్తి ఆయన బలవన్ మరణానికి పాల్పడినటువంటి విషయం విదితమే. దీంతో ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతంలో ముత్తోల్పేటలో ఉన్నాం ప్రస్తుతం, వారి నివాస స్థలం వద్ద. వారి నివాసం అంటే వారి కూతురు నివాస స్థలం వద్ద. ఎందుకంటే నిరుపేద కుటుంబానికి చెందినటువంటి శంకర్ గౌడ్ మొదటి నుంచి కూడా ఆర్టీసీ లో ఉద్యోగిగా నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి. సమ్మె సంబంధించినటువంటి చర్చలు విఫలం కావడంతోనే ఆయన కొంత ఆందోళనకి ఆవేదనకి గురైనటువంటి నేపథ్యంలో ఆయన బలవన్ మరణానికి పాల్పడినటువంటి విషయం విదితమే. ఈ క్రమంలోనే అంతా ఆయనని రక్షించాలని ఎంత ప్రయత్నించినా ఫలితం రాలేదు. దీనిలో భాగంగానే ఉటావుట్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సిచ్యువేషన్, హైటెన్సివ్ సిచ్యువేషన్ నెలకొంది. ఉదయం నుంచి ఇక్కడ ఈ నివాస పరిసర ప్రాంతాల్లో అయితే ఆర్టీసీ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. నివాళులు అర్పించారు. తమ యొక్క సహోద్యోగి బలవన్ మరణానికి పాల్పడ్డారు, మా కొరకి ఈయన ఆత్మ బలిదానానికి పాల్పడ్డాడు కాబట్టి ఆయన నమ్ముకున్నటువంటి దాన్ని ఖచ్చితంగా రైట్. సో మనం విజువల్స్ చూస్తున్నాం. ముత్తోజిపేట శంకర్ గౌడ్ కుమార్తె నివాసం దగ్గర నుంచి ఆ విజువల్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. సో శంకర్ గౌడ్కి సొంతగా ఇల్లు కూడా లేదు. దీంతో కుమార్తె ఇంటి దగ్గరే అంత్యక్రియలు చేస్తూ ఉన్నారు. సో ఆ లైవ్ విజువల్స్ మనం చూడొచ్చు. సో ఈ నివాసం దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడే తన మృతదేహానికి సంబంధించి పెట్టినటువంటి ఆ బాక్స్ కూడా కనబడుతోంది. సో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొని, ఉదయం నుంచి ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో బండి సంజయ్ కూడా అక్కడికి చేరుకున్నారు, ఆ కుటుంబాన్ని పరామర్శించారు, కార్మికులతో కూడా మాట్లాడుకొచ్చారు, కార్మికులకి ధైర్యం చెప్పారు, ఇలాంటి ఘటనలకి పాల్పడొద్దని చెప్పి వాళ్ళు మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అన్నీ జరుగుతున్నాయి. ప్రజెంట్ మనం లైవ్ విజువల్స్ చూడొచ్చు. అంత్యక్రియలకు సంబంధించి కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో కాసేపట్లో అంతిమయాత్ర కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్, ఎటువంటి అప్డేట్స్ అంటే ఎంతసేపట్లో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది, అంతిమయాత్రకి ఎటువంటి కండిషన్స్ని అంగీకరించారు, సో అటు కుటుంబం యాక్సెప్ట్ చేయడంతో కార్మిక నేతలు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు? మనోజ్, మరికొద్దిసేపట్లో ఈ అంతిమ యాత్ర చేపట్టడానికి రంగం సిద్ధమైంది. దీనిలో భాగంగా కార్మికులు అలాగే పెద్ద ఎత్తున పోలీసులు తరలి రావడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మొత్తం మీద వారు ఒకటే చెప్తున్నారు, వీరి కుటుంబాన్ని ఆదుకోవాలి. నిరుపేద కుటుంబం ముందు నుంచి కూడా వీరికి సొంత ఇల్లు అనేది లేదు. ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఒక శాంక్షన్ చేయాలి, వారి కుటుంబానికి 2 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. తక్షణ సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా వచ్చినటువంటి రెవెన్యూ డివిజనల్ అధికారి 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా, అలాగే 5 లక్షల రూపాయలు ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఇస్తాము, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో వారు ఒక రకంగా సాటిస్ఫై కాలేదు. అయినప్పటికీ కూడా ఒక రకంగా పోలీస్ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం మంతనాలు జరిపి చర్చలు జరిపింది. దీనిలో భాగంగా తమ యొక్క కుటుంబ సభ్యుడు
ఆ డెడ్ బాడీని రోడ్డు మీదకి తీసుకెళ్లడము, ఈ క్రమంలో తోపులాట జరగడము, ఉద్రిక్తత దారితీయడంతో ఇంత మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వచ్చినటువంటి పరిస్థితి. మీరంతా కూడా దాన్ని ఒక ఒక రకమైన సిచ్యువేషన్ లో ఫీలింగ్స్, మనోభావాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఆయన ఫ్రీజర్ దెబ్బతింది, అలాగే రక్తం చిందించాల్సి వచ్చింది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అంత్యక్రియలు జరగకుండా చూస్తే ఎట్లా ఏమొస్తుంది అనేటువంటి ఒక రకమైనటువంటి అయోమయ గురవుతున్నామని చెప్పేసి వారి కూతురు షామిలి, వారి కూతురు ఇంటి వద్దనే ఆ డెడ్ బాడీ తీసుకొచ్చి అంతిమ యాత్రకు రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఒకటే చెప్తున్నారు, కార్మికులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వీరికి ఒక కుమారుడు ఉన్నాడు హేమంత్. ఆయన నిరుపేద కుటుంబం అయినప్పటికీ చదువుకుంటూనే హైదరాబాద్ లో చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నాడు. దీనిలో భాగంగా ఆయన ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాన్ని ఇవ్వాలి, చర్చలు జరిపేసినటువంటి పరిస్థితుల్లో సఫలీకృతం కావాలని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితి. దీనిలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పుడైతే గత రాత్రి మృతి చెందినటువంటి తమ కుటుంబ పెద్ద అంతిమ యాత్ర సజావుగా సాగాలి అనేటువంటి వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో చివరి గడియలు ఉండాలి, అంతిమ యాత్ర కొనసాగాలి అని చెప్పేసి కోరుకుంటున్నటువంటి పరిస్థితి. దీనిలో ఇప్పుడు మేము మా పెద్ద దిక్కునే కోల్పోయాము, మాకేం కండిషన్స్ లేవు అనేటువంటి కోణంలో బాధాతప్త హృదయంతో వారు ఆవేదన అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు కార్మిక సంఘ నేతలు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు, ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్య, ప్రభుత్వం యొక్క హత్యలో భాగంగానే ఆ ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారు. మరో ముగ్గురు సైతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దీనికి అంతటికీ కారణం ప్రభుత్వమే, ప్రభుత్వ యంత్రాంగమే. అదే మేము నోటీస్ ఇచ్చినప్పుడు మీరు చర్చలకు పిలిస్తే ఇతను శంకర్ గౌడ్ ఇట్లాంటి నిర్ణయం తీసుకునేవాడు కాదు అని చెప్తున్నారు మనోజ్. దీనిలో భాగంగా ఒక ఆవేదన, ఆందోళన కలగలిపినటువంటి సిచ్యువేషన్ అయితే చాలా హృదయ విదారకంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి కండిషన్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా శంకర్ గౌడ్ నివాసం దగ్గర నుంచి ఆ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అంతిమయాత్రకి అంతా సిద్ధమైపోయింది. సో కుటుంబం ఆయన యొక్క మృతదేహాన్ని అక్కడికి నర్సంపేటలోని డిపో దగ్గర తీసుకెళ్తామని కార్మిక సంఘాలు, కార్మిక నేతలు, కొంతమంది అక్కడికి వచ్చినటువంటి సహా ఉద్యోగులు చెప్పడంతో అటువైపు మృతదేహాన్ని తరలించడం, కొద్ది దూరం వరకు మృతదేహాన్ని తీసుకుని వెళ్ళడం, పోలీసులు వాగ్వాదం దిగడం, ఒకరిపై ఒకరు తోపులాట జరగడం, ఏకంగా రక్తం కూడా చిందించారు. అటువంటి పరిస్థితి ఉంది. దీంతో మా నాన్న మృతదేహాన్ని అలా తరలించకండి అంటూ అక్కడ మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలోనే ఆ కుటుంబీకులంతా కలిసి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, అంత్యక్రియలు చేయండి, మాకు ఎటువంటి కండిషన్స్ లేవు, మాకు మా కుటుంబ పెద్దనే ప్రజదిక్కే లేకుండా పోయింది, ఇప్పుడు మేము కండిషన్స్ పెట్టి సాధించేదేం లేదు, కానీ నా కొడుకున్నాడు, నా కొడుకు మాత్రం ఉద్యోగం కావాలని చెప్పి శంకర్ గౌడ్ భార్య అడిగినట్టు తెలుస్తోంది. అటు శంకర్ గౌడ్ కుమార్తె కూడా అదే అడిగారు. సో ప్రస్తుతానికి శంకర్ గౌడ్ కుమార్తె నివాసం దగ్గర ప్రస్తుతానికి అక్కడ అంతిమయాత్రకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో అంతిమయాత్ర జరిగే అవకాశం కూడా ఉంది. ఎటకేలకి శంకర్ గౌడ్ అంతిమయాత్రకు అన్ని రకాల క్లియరెన్స్ దొరికింది. సో మరి కాసేపట్లో అంతిమయాత్ర లైవ్ కూడా చూడబోతున్నారు ఆర్టీవీలో మీరు. సో ప్రజెంట్ ఒకసారి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ విజువల్ చూద్దాం.